మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే మా జ్యోతిషాలనికి రండి. కాంటాక్ట్ నెంబర్ ఏమో. ఇది నీకు కరెక్ట్ కామెంట్. వెళ్ళి చూపించుకో, ఉన్న జబ్బులు ఎండిపోతాయి. అద్దంలో మొహం చూసుకోవే, బీడీ కట్టుకుంటే పుర్రి మొహంలో అయింది. వచ్చే 10 కామెంట్లలో 5 కామెంట్లు ఈ జ్యోతిషాలయం వాడే పెడుతున్నాడే. ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చాడు. అడ్రస్ ఇవ్వలేదా? ఇంటికొచ్చి కొడతామని ఇచ్చుండడక్క. ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేయవే. కాల్ చేసి వాడి జాతకం మొత్తం విడమర్చి చెప్దాం. అయినా ఎవడి ప్రమోషన్ ఆడదక్క. మరి మనకెందుకు రావే ప్రమోషన్లు? ప్రమోషన్లు వస్తే మనం కూడా సెలబ్రిటీలో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అవును, మొన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వచ్చిందన్నో. 250 ఎత్తదంట. అది కూడా వ్యూయర్షిప్ చూసి వారం తర్వాత గూగుల్ పే చేస్తదంట. ఇది ఇంకా దరిద్రం. ఏదైనా సరైన ప్రమోషన్ తగిలితే మీ బావ నోరు మూయించొచ్చే. అక్క, మొన్న నాకు ఒక డిఫరెంట్ ప్రమోషన్ వచ్చిందక్క. ప్రోడక్ట్ పేరు మనసులో మాటకి మరుగుమందు. మరుగుమందా? అదేమన్నా మరుగుదొడ్లు క్లీన్ చేసేదా? చెప్పు చేసేద్దాం. కాదే, ఇదొక డిఫరెంట్ ప్రోడక్ట్. పాల్లో కలిపి తాగితే మనసులో మాటలు వినిపిస్తాయంట. ఎవరు వినపడితే? నువ్వెవరివి వినాలనుకుంటే వాళ్ళవి. ప్రమోషన్ కి 25,000 ఇస్తా అన్నారు, కానీ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలి. చేస్తాం. దాన్ని యూజ్ చేయటం వల్ల మనకి ఇంకో యూజ్ కూడా ఉంది. ఏంటది? నేను నిజంగానే అందగత్తినో కాదో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. దీనికి పైచ్యం పోదు. అర్జెంటుగా ప్రోడక్ట్ తెప్పించవే. ప్రమోషన్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా లాగేస్తా. ఆల్రెడీ తెప్పిస్తున్నా. పుష్పిన్నేస్తే ఏదేటలా వస్తుందా? నీకేమన్నా మెంటలుందా? పొద్దున్నంతా బొంతకాకిలా గొంతేసుకుని అరిసావు, మధ్యాహ్నానికి మానుపిల్లిలో మౌనంగా ఉన్నావు, సాయంత్రం అయ్యేసరికి చీర కట్టుకుని ఇలా సైకోలని అవుతున్నావు. ఇన్ని షేడ్స్ చూపించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు రెడీ అయ్యి పాల గ్లాస్ అట్టుకొచ్చి పళ్ళకి లెత్తనావు. విషం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? చలికాలం చచ్చిపోతున్నావు కదా, సీర కట్టుకొచ్చా. అదే వేసాకాలం అయితే సిరాగ్గా మొహం పెట్టుకుని సీకిపోయి నైటీ ఒకటి వేసుకుని వస్తావు కదా. పాలు తాగుతావా? పైకి పోతావా అన్నట్టు వినబడుతుంది. అంత అనుమానం ఉంటే నేను తాగుతా, నువ్వు చూడు. నిజంగా తాగేస్తుంది. కొంచెం ఉంచవే 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 ఉంచవే. వంచను వంచుతున్నా అన్నావు కదా. పాలన్నీ పొట్ల పోసావు కదా, ఇంక పొట్ల దూరి పడుకుంటావా? పడుకోటానిక ఇలా పని కట్టుకొచ్చింది? కబుర్లు చెప్పుకుందామండి. కత్తిలో రెడీ అయ్యి వచ్చి కబుర్లు చెప్పుకుందాం అంటావేంటి? పత్తికేమోందన. ఇప్పుడు మీరేమన్నా అన్నారా? నేనేమన్నా? మనసులో మాటలు వెళ్ళిపడుతున్నాయి. మందు పనిచేస్తుంది, మందు పనిచేస్తుంది. మందా? మందేంటి? మందు మందు మందు. మీరు మందు తాగటం మానేశారా? మందు కొట్టేవాడిని అయితే రోజు తాగొచ్చి నిన్ను కొట్టి ఓర కొట్టడికి ఇల్లంతా రీసౌండ్ వచ్చేది. ఏంటో మాటలు? నేనేమన్నా? ఏంటి చేతులతో చెక్కబజ్జం చేస్తున్నావా? లేదు. అవును, మన పెళ్ళైన కొత్తలో మీకు అమ్మాయి ఫోన్ చేసేది కదా? అది కాదు, నేనే చేసేవాడిని. శ్రావణి అని సూపర్ ఫిగర్. అమ్మాయా? అమ్మాయి ఎవరో? అబ్బాయి అబ్బాయి శ్రావణ్ గడని. అమ్మని ఏం మార్చారా? అమ్మాయి కాదా? అంతా నా అనుమానం అయి ఉంటది. అనుమానం కదా, మైదాన మొహందన పచ్చి నిజం. నాకు తెలుసురా. నువ్వెక్కడ కనిపెట్టేస్తావని పాలరాతి బొమ్మలాంటిదాన్ని వదిలేసి ఈ కంకర రైతు కాపురం చేస్తున్నా. లేదంటే సెకండ్ ఫ్యామిలీ పెట్టేసి వారంలో 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ మెయింటైన్ చేసేది. ఈ నిజాలేంట్రా బాబు, ఏంటంటే నేను నీరసం వచ్చేస్తుంది. ఏంటి మూకుడికి మాట్లాడుతున్నావు? మాటలు కాదు, మాటలు. అవును,
నేను చాలా అందంగా ఉంటాను కదా. ఛీ ఆ మాట వింటుంటేనే వంత చెత్తుంది. ఎందుకుండవు అందంగా ఉంటావనే కదా ఇంత అందంగా ఉన్న నన్ను ఇచ్చి చేశారు. మొహం అంటే మోసం అవుతున్నదానిలో పెట్టు.